not 175? ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి, Why not? ఈవెన్ పిఠాపురం. Why not? తర్వాత జగన్ అనే నేను అని, జగన్ అన్న అక్కడ, రోజా అనే నేను అని ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాంగా అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. నేను ఇక్కడ నగిరిలో మూడోసారి అమ్మఒడి అన్న ఇవ్వన్నావా? మా పిల్లలు చదివించుకోలేము, అమ్మఒడి అయ్యు మా పిల్లలు చదివించుకుంటాము, మాకు రేట్లు పెంచమన్నావా? సిలిండర్ల మీద, బియ్యం మీద, కాయగూరల మీద, సబ్బుల మీద, ప్రతి దాని మీద రేట్లు పెంచేస్తున్నారు. పరిపాలన మన స్టేట్కి ఎంత దరిద్రం ఎప్పుడు పట్టదు. ఒట్టి వరస్ట్ గవర్నమెంట్, వరస్ట్ పాలకులు. గెలిస్తే మటుకి చాలా మంది కష్టాలు పడిపోతారు, బాధలు పడతారండి. గెలిస్తే మటుకి ఈ ప్రభుత్వం ఏం బాగాలేదు మాకు అసలు. చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు బాగుంటుంది. పరిపాలన అసలు ఏం బాగా వాడు బంద గెలుస్తాడు, డిపాజిట్లు రావు ఈసారి. ఎవడెత్తాడు అన్నదిన ఎవడెత్తాడు వాడికి ఓటు. మాలాంటి మేము మటుకు అయ్యాం, మేము పక్కా వైసీపీ కాదంట్లో, కానీ బాగా పరిపాలన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టైం సీఎం ఎందుకు కాలేదో 6 రీజన్ చెప్పబోతున్నాను. ఇప్పుడే మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి వెళ్ళిపోదాం. యాంటీ ఇన్కంబిసెన్సీ అంటే అధికారం వ్యతిరేకించబడింది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. దీనివల్ల 80 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు తమ కాన్స్టిట్యూషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేయడం జరిగినది. వల్ల వ్యతిరేకత తగ్గుతుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కానీ ఈ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు. సెకండ్ వన్, నో లిక్కర్ బ్యాన్. 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో లిక్కర్ బ్యాన్ చేస్తారని తన మేనిఫెస్టోలో డైరెక్ట్ రాసినారు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. కానీ 2024 వరకు కూడా ఆ లిక్కర్ని బ్యాన్ చేయలేదు. మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినారు లిక్కర్ని. అది కూడా చీప్ అండ్ నాన్ క్వాలిటీ లిక్కర్, లో క్వాలిటీ, హై ప్రైజ్ డిఫరెంట్ బ్రాండ్స్ని ఇంట్రడ్యూస్ చేసినారు. అది తాగిన ప్రజలందరూ అన్హెల్తీ అయినారు. దీనివల్ల కూడా ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. నో క్యాపిటల్ ఇన్ ఏపీ స్టేట్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసినారు అమరావతి క్యాపిటల్ సిటీ. నయానా భయానాగా రైతుల నుంచి భూములు తీసుకున్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ అమరావతిని వదిలేసి కొత్తగా 3 రాజధానులు వైసీపీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. వల్ల కూడా రైతుల నుంచి భారీ వ్యతిరేకత మొదలైనది. రైతులు హైకోర్టులో పిటిషన్ వేసినారు. అప్పుడే జగన్ ప్రభుత్వం విశాఖపట్నం, అమరావతి, కర్నూలు అని 3 రాజధానులు ప్రకటించినారు. వల్ల కూడా రైతుల నుంచి భారీ వ్యతిరేకత మొదలైనది. ఎన్డీఏ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో కన్నా కూటమి మేనిఫెస్టో ఎక్కువగా ఫ్రీబీస్ ఉండడం చేత వ్యతిరేకత మొదలైనది. 2024లో వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టో కంటే కొంచెం తక్కువగా ఉంది. దానివల్ల వ్యతిరేకత మొదలైంది. ఫిఫ్త్ వన్, అన్ఎంప్లాయ్మెంట్. 2019 మేనిఫెస్టోలో 20 lakhs జాబ్స్ రిలీజ్ చేస్తారని మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. కానీ 2024 వరకు కూడా అది జరగలేదు. కానీ 5 లక్షల జాబ్ వరకే రిలీజ్ చేయడం జరిగింది. అందులో వాలంటరీ జాబ్స్, సచివాలయం సిబ్బంది పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగినది. సిక్స్త్ వన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫైర్ ఆన్ వైసీపీ గవర్నమెంట్. ఎందుకంటే కరోనా తర్వాత శాలరీస్ కరెక్ట్ ఇన్ టైంకి ఇవ్వడం లేదు కారణంగా వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. తన గవర్నమెంట్ ఎంప్లాయీస్పై పిఎఫ్ ఫండ్స్ లేట్ చేయడం కారణంగా వ్యతిరేకత మొదలైంది. అంతగా బ్యాలెట్ ఓట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్స్ వేసినారు. దట్స్ ఇట్ గైస్. ఇంకేమన్నా కారణాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.